డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇంజనీరింగ్ కోసం సెర్చ్ చేస్తున్నటువంటి విద్యార్థుల కోసం ఈ వీడియో. సో ఇప్పుడు జేఈ మెయిన్స్ జరుగుతుంది. ఎయిమ్ వచ్చేసి మెయిన్స్ ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుంది, ఐఐటి ఎన్ఐటి కాలేజెస్ ఉంటాయి. అవి కాకుండా డీమ్డ్ యూనివర్సిటీస్, మంచి యూనివర్సిటీస్ కోసం బీటెక్ కోసం చూస్తున్నటువంటి వాళ్ళకి కోసం ఈ వీడియో. సో అమృత విశ్వవిద్యాపీఠం, సో అమృత డీమ్డ్ యూనివర్సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అని మనకు అందరికీ తెలిసిన విషయమే. సో దాని గురించి బ్రీఫ్గా ఇప్పుడు నేను ఈ వీడియో చేయబోతున్నాను. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అమృత యూనివర్సిటీ మనకు అనగానే తమిళనాడు గుర్తొస్తుంది. సో మన ఏపీ తెలంగాణ పిల్లలు ఎన్ఐటి ఐఐటీలు కాకుండా మేజర్గా వెళ్తున్నటువంటి స్టేట్స్ వచ్చేసి మనకి తమిళనాడు అండ్ కర్ణాటక, బెంగళూరుకి వెళ్తారు. సో ఇవి కాకుండా నార్త్ కూడా కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, అవి కూడా పిల్లలు వెళ్తూ ఉన్నారు. సో వన్ ఆఫ్ ద మేజర్ స్టేట్ ఏంటంటే తమిళనాడు మనం వెళ్ళేది, తర్వాత కర్ణాటక కూడా అంతే ఉంటుంది. సో దీంట్లో మనకి చూస్తూ ఉన్నాము అమృత, విట్, ఎస్ఆర్ఎం, ఈ కాలేజెస్ అన్ని చూస్తున్నాము. సో దీంట్లో అమృత యూనివర్సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ. సో ఇది వచ్చేసి మనకి ఎక్కడెక్కడ ఉంది అంటే మనకి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. అలాగే ఉత్తరాఖండ్, హర్యానా స్టేట్స్లో కూడా ఉన్నాయి. వీళ్ళ ప్లేస్లు బ్రాంచెస్ వచ్చేసి అమృతపురి, బెంగళూరు, కోయంబత్తూర్, చెన్నై, ఏపీలో అమరావతి, ఫరీదాబాద్, నాగర్కోయిల్ అండ్ హరిద్వార్లో వీళ్ళ కాలేజెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో వీళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి బ్రాంచెస్ సిఎస్సి యాజ్ యూజువల్గా హైలీ డిమాండెడ్ జాబ్స్ అటు ఇటు అవుతున్నాయి, పోతున్నాయి, ప్లేస్మెంట్స్ రాలేదు ఏమన్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్కి తిరుగు లేకుండా ఉంది, దాన్ని మనం కాదనలేము. సో ఇది కాకుండా ఈఎల్సి అంటే ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆర్ఏఐ రోబోటిక్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఈసీఈ, ఓకే, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. సో సివైఎస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ బ్రాంచెస్ అన్నమాట ఇవి. ట్రిపుల్ సిఏఐ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఏఐడి. ఈఏసి ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఈఏసి. సో ఇవి ప్రధానంగా మేజర్గా ఉన్నటువంటి డిమాండెడ్ బ్రాంచెస్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటివి. సో మనం ఎలా వెళ్ళాలి, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలంటే ఏంటి ప్రాసెస్ అంటే వాళ్ళ యూనివర్సిటీ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ ఏఈఈ అంటే అమృత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్ అని వీళ్ళు నేషనల్ లెవెల్ సిబిటి బేస్డ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది 2 phases ఉంటుంది. ఒకటి వచ్చేసి ఫిబ్రవరి 1st వీక్లో ఉంది, తర్వాత సెకండ్ సెషన్ వచ్చేసి మేలో ఉంది. సో 2 phases ఉంటుంది. అడ్మిషన్ వచ్చేసి ఇందులో మెరిట్ బేసిస్ పైన ఉంటుంది ఎంట్రన్స్ టెస్ట్లో. ఇది కాకుండా జేఈ మెయిన్స్ నుంచి కూడా తీసుకుంటారు. ఎగ్జామ్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూ బేస్డ్, సిబిటి మోడల్, 2.5 hours ఉంటుంది ఎగ్జాము. సో త్రూఅవుట్ ద ఇండియా 100 cities-లో ఎంట్రన్స్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు జేఈ మెయిన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఒకవేళ వీలుండి రాసినా రాయకపోయినా సెకండ్ సెషన్ మేలో అనేది మనం ఈజీగా రాసుకోవచ్చు పిల్లలు. ఓకే, సో వీళ్ళది ఏంటంటే మేజర్గా మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనివర్సిటీ విత్ మల్టిపుల్ క్యాంపసెస్ అక్రాస్ ద ఇండియా అన్నమాట. ఓకే,
వీళ్ళది ర్యాంకింగ్ బట్టి చూస్తే మనము నాక్ ర్యాంక్లో A++ ఉంది, A++ ఉంది. అదే NIRF ర్యాంకింగ్ బట్టి 8th ప్లేస్లో ఉంది 2025లో. ఓకే, సో ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు ఇంజనీరింగ్కి. ఓకే, యూనివర్సిటీ హెడ్ క్వార్టర్ వచ్చేసి తమిళనాడులో ఉంది. సో మనం ఇందాక అనుకున్నట్టు 6 స్టేట్స్లో క్యాంపసెస్ విస్తరించున్నాయి. సో అయితే మనకి ప్లేస్మెంట్స్ ఏదైనా కూడా మనకి అల్టిమేట్గా ప్లేస్మెంట్స్ క్యాంపస్ సెలెక్షన్స్ ఎట్టున్నాయి, ప్యాకేజెస్ ఎలా ఉంది అనే కదా చూస్తాం. సో మోర్ దెన్ 200 మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసి వీళ్ళ ఇన్స్టిట్యూట్ని విజిట్ చేస్తాయి ప్లేస్మెంట్స్ కోసం. సో 92% స్టూడెంట్స్కి జాబ్స్ అనేది రావడం జరిగింది. వీళ్ళ హైయెస్ట్ ప్యాకేజ్ లాస్ట్ ఇయర్ అంటే 25లో ఇయర్ వచ్చేసి 80 lakhs 80.4 LPA గాను, యావరేజ్ సిటీసీ వచ్చేసి 9.08 గాను ఉందన్నమాట. ఓకే, 9 lakhs ఉంది యావరేజ్. సో మనకి ఇందులో గైడ్ లైన్స్ రూల్స్ అనేది స్ట్రిక్ట్గా ఉంటాయి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. సో క్యాంపస్ లో నుంచి పర్మిషన్ లేనిది బయటకు లేదు. తర్వాత 9 లోపల రావాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ వెజ్జే ఉంటుంది ఫుడ్. ఇది పిల్లలు నాన్ వెజ్ ప్రియులకి ఇది ఒక డిసడ్వాంటేజ్ గాను. సో ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటుంది అన్న భయంతో కొంతమంది పిల్లలు మేము వద్దు అమృత వద్దు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో కాకపోతే ఏంటంటే కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటే మన పిల్లలు గాల్లో పడతారు, బాగుంటారు, చదువుతారు, ఏ డిస్టర్బెన్సెస్ ఉండదు అనుకున్నటువంటి పేరెంట్స్ మాత్రం అమృతాన్ని చూస్ చేసుకోవడంలో నిస్సందేహంగా చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే డిసిప్లైన్ అనేది చాలా బాగా ఉంటుంది. ఓకే, ఇది అమృత యూనివర్సిటీ గురించి. సో ఎవరైనా రాయాలనుకుంటే అమృతాన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు అప్లికేషన్ పెట్టుకొని, సో ఫిబ్రవరి స్లాట్ అయితే అయిపోయింది. తర్వాత 2nd మేలో జరుగుతుంది, అదైనా రాసుకోవచ్చు. సో కంపారిటివ్లీ అదర్ వీటితో పోలిస్తే కాలేజ్ ఫీజు కూడా కొంత తక్కువ ఉంటుంది. వీళ్ళు టాప్ వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఒకసారి యూనివర్సిటీని విజిట్ చేసి వచ్చైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఇన్ఫర్మేషన్ దీని గురించి క్యాంపస్ ఎలా ఉన్నాయి అట్లా చూసి కూడా చేసుకోవచ్చు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంజనీరింగ్ కోసం వెతుకుతున్నటువంటి పిల్లలకి. అదేవిధంగా నా ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా ఇంజనీరింగ్ అండ్ నీట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ రెగ్యులర్గా ఇందులో పోస్ట్ చేస్తుంటాను. తప్పకుండా నా ఛానల్ని విజిట్ చేయండి.